నము ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. ఇక్కడ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని దైవ గ్రంథములో 3 సార్లు ప్రత్యేకంగా రాయబడింది. హబక్కు గ్రంథములో ఆ మాట రాయబడింది. రోమా పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. ఎబ్రీ పత్రిక 10:37లో రాయబడింది. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. అతడు వెనుకు తిరిగిన ఎడల అతని యందు నా ఆత్మకు ఏముండదు, సంతోషము ఉండదు. అందుకని ఎఫెసీ 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నప్పుడు రక్షణ శిరస్త్రావణము అన్నాడు, నీతిని మైమరుపు అన్నాడు, రక్షణను విశ్వాసమును డాలు అన్నాడు, సత్యమును దట్టి అన్నాడు, సువార్తను సిద్ధ మనసు అన్నాడు. అంటే మనము ఈ లోకములో జీవించటానికి ఇవన్నీ కూడా ఆధారమై ఉంది. రక్షణను శిరస్త్రావణం అన్నాడు, నీతిను మైమరుపు అన్నాడు, విశ్వాసమును డాలు అన్నాడు, ఆత్మ ఖడ్గము అన్నాడు, సత్యమును దట్టి అన్నాడు, సువార్తను సిద్ధ మనసును జోడు అన్నాడు. కానీ ఒక్కసారిగా వెనక్కి తిరిగితే వెనకాల ఎలాంటి ఆయుధము ఉందా? వెనకాల ఎలాంటి ఆయుధం లేదు. అంటే మనము ఎదురు వైపే చూడాలి, కానీ ఒక్కసారిగా వెనక్కి తిరిగితే మనల్ని కాపాడగలిగింది మన దగ్గర ఏది లేదు. అందుకని నా యందు విశ్వాసం ఉంచువాడు నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా